దీనిని రాజకీయ కోణంలో చూడొద్దు అని మీరు చెప్తున్నప్పటికీ కూడా కానీ దీనిని రాజకీయంగా కూడంగానే ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ చూసినాయి. దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే ఇతరులు కావచ్చు, మిగిలిన వారు కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యంగా బల్ల గుద్దు చెప్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే 6 మరణించారంటూ కూడా వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ టికెట్ల జారీ విషయంలో జాప్యం జరిగింది. కనీసం వారికి అందించవలసిన మంచినీళ్ళు లేకపోతే అన్నపానీయాలు లాంటివి కూడా వారికి అందలేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఇది బాధ్యత తీసుకోవాలి. 6 మరణానికి ప్రభుత్వ మరణాలుగా చూస్తూ ఉన్నారు. మరి దీని రాజకీయం కాదన్న కానీ ఇది రాజకీయ రంగం ఆల్రెడీ పులుముకుంది. విజయభాస్కర్ గారు, రాజకీయ రంగు పొలం కూడదు దీనికి. ఇది ఒక విపత్తు జరగడానికి జరిగింది. తెలుగుదేశం నుంచి ఎందుకున్నాడు, గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎందుకున్నారు? ఏమండి మీరు రాజకీయ రంగం పొలవకూడదంటే ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా తెలుగుదేశం అతను ఎందుకున్నాడు, గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నారు. మరి రాజకీయాలు చేస్తారు కదా కూర్చుని. అంటే అది రాజకీయ పార్టీలు నామినేట్ చేస్తున్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. సొంత పత్రాలు ఎందుకు ఎలగబడుతున్నారు? విజయభాస్కర్ గారు సంబంధించిన విషయం అంటే అది ఇంకా డిస్కషన్స్ ఎవరు ఇచ్చారు చైర్మన్ కి చెప్పండి ఫస్ట్. ఇప్పుడు స్టాంపేడ్ ను గురించి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ స్టాంపేడ్. ఏంటి స్టాంపేడ్ జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. తొక్కిసలాట జరగడానికి అనేక కారణాలు ఉంటాయి. డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ జరుగుతుంది. స్వరం పెంచి మాట్లాడితే కాదు, మీరు స్వరం పెంచి మాట్లాడితే కాదు. సామరస్యంగా జరిగిన సంఘటన గురించి మనం డిబేట్ చేయడానికి వచ్చాం. మీరు ఆది నుంచి స్వరం పెంచి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకంటే మనుషుల యొక్క మానవ ప్రాణాలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం. దానికి ఎవరైనా ఎవరితో మాడాలి అంటే ఇప్పుడు చేస్తారా కాంపన్సేషన్ ఇచ్చి? ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం చెప్పండి విజయభాస్కర్ గారు. అనూహ్యంగా జరిగే పరిణామాలు దీన్ని విచారిస్తున్నాను. జరిగింది పెట్టారు, పశువులు కట్టారు. ఒక్కసారి కనీసం ఇంటిమేషన్ కూడా లేకుండా ఎవరిని పశువులు నిద్ర లేకుండా ఒక ఖాళీ ప్రదేశంలో పెట్టారండి. ఏ సమర్థిస్తారు? 94 కౌంటర్లు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. కానీ అర్థమవుతుందా మీకు? అవును, పవన్ కళ్యాణ్ ఖండించింది ఎంతవరకు? అధికారులు సమన్వయం అధికారులు సమన్వయం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ ఉంది అని చెప్తున్నారు ఆయన. ప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం విజయభాస్కర్ గారిని మాట్లాడివ్వండి. మీరు మధ్యలో జోక్యం చేసుకుని మాట్లాడుతున్నారు. మీరు ప్రవచనాలు చెప్పండి. వాస్తవం తప్పు జరిగింది. మీరు మాట్లాడుతుంటే మీరు నియంత్రణగా మాట్లాడితే ఇక్కడ భరించడానికి ఎవరు లేరు. మిమ్మల్ని చూసి మేము ఆగాలనా ఏంది? మా వంతు వచ్చింది, మేము మాట్లాడుతున్నాం. ప్రసాద్ గారు విజయభాస్కర్ గారిని మాట్లాడివ్వండి. తనకిచ్చిన సమయాన్ని తనని మాట్లాడివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవోని డిప్యూటీ ఈవోని ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ఈవోని కూడా అక్కడి నుంచి ఫస్ట్ ఎత్తాలండి. ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కంటిన్యూస్ గా నాన్ సెన్స్ ఇస్ టేకింగ్ ప్లేస్. ఏదో ఒక ఇష్యూ ఎక్కడో దగ్గర రబ్ చేసి తీసుకొస్తున్నాడు. మూడోది, ఈ టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసిన బిఆర్ నాయుడు టోటల్లీ ఈస్ డూయింగ్ అన్నెసరీ థింగ్స్. సర్వదర్శనాలు రద్దు చేసే డిస్క్రిప్షన్ ఎవరిచ్చారండి? తిరుపతి చరిత్రలో సర్వదర్శనం రద్దే జరగలేదు. ఇవాళ కింద నుంచి టోకెన్ లేదా పైకి వెళ్లకుండా కార్యక్రమానికి 3 లక్షల పైచిలకు ప్రజలు అక్కడ ఉన్నప్పుడు గౌరవ ఎస్పీ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ చైర్మన్ గారు, గౌరవ ఈఓ గారు కోఆర్డినేషన్ తో ఒక సమన్వయ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఒకసారి చెప్పానండి. వాళ్ళు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయకపోతే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మీరు నమ్మరు. డిఎస్పీ ఇర్రెస్పాన్సిబుల్ డ్యూటీ చేస్తే పాపం కలెక్టర్ గారు వచ్చి అక్కడ సమన్వయ పరిచి సంధానపరిస్తే అక్కడ ఈ పాటి ప్రాణ నష్టమైన నిలువరించగలిగాడు ఆయన. పాపం ఆయనకే వాళ్ళ సస్పెన్షన్ వేటు పడింది. డెప్యుటేషన్ తీసుకొని డిఎస్పీ బాధ్యత రాయించాం. అసలు ఈ సమన్వయం ఎంతమంది వస్తారో పొద్దు నుంచి ప్రొయాక్టివ్ గా ఒక క్రియేటివ్ మెజర్మెంట్స్ లేవు, ప్రొటెక్టివ్ మెజర్మెంట్స్ లేవు. అంబులెన్స్ డ్రైవర్ 20 నిమిషాలు అక్కడ కనుమరుగై ఉన్నాడు. అఫ్ కోర్స్ రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్స్ 108 అంబులెన్స్ పనిచేయకుండా చేసింది లేండి, వేరే సంగతి. 20 నిమిషాల పాటు అంబులెన్స్ డ్రైవరే లేడు అక్కడ. డిజాస్టర్ సిచ్యువేషన్, క్రౌడ్ మాబ్ అక్కడ కూర్చుని ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇవాళ చేతులు దులుపుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్
టీటీడీ బోర్డు చైర్మన్ ని సస్పెండ్ చేయండి ఫస్ట్. ఓకే ఎలాగో ఎంక్వైరీ చేస్తారు గౌరవ ఓకే ముఖ్యమంత్రి ప్రసాద్ గారు. ఎంక్వైరీ అవుట్కమ్ ఇవ్వమండి. తప్పకుండా ఎవరిస్తారో అండి ఈ discussion. తప్పకుండా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.